My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి వారు గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు.
వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు,
జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ, సప్త ఋషులకు, ఋషిపత్నులకు, భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. My dear masters, this is Cicero with you now. సిషారో మాస్టర్ మనతో ఉన్నారు. సిషారో మాస్టర్కు మనందరి అనంత కోటి
సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. The highest energies are emerging on the earth. భూమి మీద చాలా ఉన్నతమైన ఎనర్జీస్ విడుదలవుతున్నాయి. To sync with the sadhana has to be raised. ఆ ఎనర్జీ మనం అందుకోవడానికి మన సాధన పెంచాలి. And all the spiritual creators group has put a step ahead. స్పిరిచువల్ క్రియేటర్స్ అందరూ కూడా ఒక్క అడుగు ముందుకు వేశారు. And this will bring massive changes in all the members of the group. ఈ గ్రూప్లో అందరిలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. When you accept it, the change occurs. మనం When you do not accept it, the change does not occur. ఈ మార్పు కావాలని మనం కోరుకుంటూనే మార్పు వస్తుంది, లేకుంటే ఆ మార్పు జరగదు. Everything occurs according to your acceptance, masters. ప్రతి ఒక్కటి కూడా మనం స్వీకరించే విధానాన్ని బట్టే జరుగుతుంది. Accept like a mother earth, my dear masters. భూమాతలాగా అందరూ స్వీకరించండి. The mother earth has a lot of patience and lot of love towards everyone, masters. భూమాతకు అందరి పట్ల అనంతమైన ప్రేమ, అనంతమైన సహనం ఉంది. When you accept like Mother Earth, your patient will be raised and your love towards everyone will overwhelm. భూమాతలాగా స్వీకరిస్తే మన సహనం అనంతంగా ఎదుగుతుంది. మన ప్రేమ ప్రతి ఒక్కరిలో ప్రవేశించి పొంగి ప్రవహిస్తుంది. Yes, masters. Every time we compare or we dedicate to be like someone, it is a right way to be like Mother Earth, my dear masters. మనం అందరం ఎప్పుడు పోల్చుకుంటుంటాం, ఇంకొకరిలాగా ఉండాలి, ఇంకొకరిలాగా ఎదగాలని. అది సరైనదే. మనం భూమాతలాగా ఉండాలి, భూమాతలాగా సహనంతో ఉండాలి, భూమాతలాగా ప్రేమతో పొంగి ప్రవహించాలని. When you compare to be like Mother Earth, then all the motherly qualities will arise in you, masters.
మనం ఎప్పుడైతే భూమాతలాగా ఉండాలని కోరుకుంటామో అప్పుడు ఆ భూమాత గుణాలన్నీ కూడా మనలో ప్రవేశిస్తాయి. Yes, masters. Today we are moving to the Kalki conscious loka. ఈరోజు మనం అందరం కల్కి చైతన్య లోకంలోకి వెళ్తున్నాము. We all are connected with each other. మనం అందరం ఒక్కటిగా కలిసి And we are moving into the space now. అంతరిక్షంలోకి వెళ్తున్నాము. And we are moving at a faster pace towards portals. అత్యంత వేగంగా పోర్టల్స్ వైపు వెళ్తున్నాము. After passing through the portals, we are moving at a faster pace towards Kalki conscious loka. మనం పోర్టల్స్ అన్ని దాటుకుని అత్యంత వేగంగా కల్కి చైతన్యం లోకంలోకి ప్రవేశిస్తున్నాం. Yes, masters, you all have entered the Kalki conscious loka. మనమందరం కల్కి చైతన్య లోకంలోకి ప్రవేశించాం. And all the masters of the Kalki conscious loka are welcoming us. కల్కి చైతన్య లోకంలోని మాస్టర్స్ మనకు స్వాగతం పలుకుతున్నారు. Yes, masters, you all sat for meditation there. మనమందరము ఆ లోకంలోని మాస్టర్స్ అందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుని అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని అక్కడ ధ్యానం చేస్తున్నాము. Yes, masters, the Kalki conscious has emerged, and this is also a part of Dashavtar. కల్కి చైతన్య శక్తి విడుదల అవుతోంది. ఇది కూడా దశావతారాల్లో ఇది ఒక అవతారం. But it does not emerge in one person, my dear masters. ఈ అవతారము ఒక్కరిగా అవతరించలేదు. It has spreaded over millions, masters. ఇది కోట్ల కొద్ది మాస్టర్లలో ఈ అవతరణ జరిగింది. And this Kalki conscious has spreaded in millions of the masters, and through all their consciousness, this Kalki conscious started walking. ఈ కల్కి చైతన్యం కోట్లాది మాస్టర్లలో ప్రవేశించి వారి చైతన్యం ద్వారా ఇది పనిచేస్తుంది. Yes, and you all can see that. మనమందరం కూడా దాన్ని చూడవచ్చు. We are seeing so many masters emerging in this new age era. ఈ న్యూ ఏజ్ యుగములో ఎంతమంది మాస్టర్స్ అలా సిద్ధమవుతున్నారో గమనించవచ్చు.
And this is all of Kalki consciousness. దీనికంతా కారణం కల్కి చైతన్యమే. And it is working in the bottom level, that is in the foundation level, and creating the masters and the conscious. And after creating the conscious and the masters, it lives in the universe just like a product which comes out after fully furnished, fully packed from the factory. ఈ కల్కి చైతన్యం బాటమ్ లెవెల్ నుంచి మొదలుపెట్టి ఈ జగత్తులో పూర్తి సిద్ధమై అయ్యేంత వరకు ఉపయోగపడుతుంది. And as like this Kalki conscious is converting the raw material into the finished product. ఈ కల్కి చైతన్యము ఏదైనా ఒక పదార్థాన్ని పూర్తిగా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కదా, అలా ఉపయోగపడుతుంది. ఒక వస్తువుని ఎలా రా మెటీరియల్తో తయారు చేస్తామో అలా మనకు ఉపయోగపడుతుంది. మనం అలా తయారు కావడానికి ఉపయోగపడుతుంది. In the same way, the unknown masters in spirituality are completely trained and emerged in the new age era and working for the sake of new energies masters. ఆధ్యాత్మిక జ్ఞానం తెలియని ఎందరో మాస్టర్స్ ఈ కల్కి చైతన్యం ద్వారా ట్రైనింగ్ జరిగి వాళ్ళందరూ ఈ న్యూ ఏజ్ యుగములో పని చేయడానికి ఉపయోగపడుతున్నారు. We all are giving gratitude to the Kalki consciousness and the masters of the Kalki conscious Loka. మనం అందరము కల్కి చైతన్యానికి, కల్కి చైతన్యం లోకంలోని మాస్టర్స్ అందరికి కూడా మనందరి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. Yes, masters, you all are moving into the space now. మనం అందరము అంతరిక్షంలోకి వెళ్తున్నాం. And you are moving at a faster pace towards portals. మనం పోర్టల్స్ వైపు అత్యంత వేగంగా వెళ్తున్నాం. And you are moving towards Earth planet. భూలోకం వైపు వెళ్తున్నాం. Yes, masters, you have entered the Earth planet. మనం అందరం భూలోకంలోనికి ప్రవేశించాము. And you all have entered into your physical body. మనం అందరం మన భౌతిక శరీరాల్లో ప్రవేశించాము. Yes, masters, the journey towards Kalki conscious Loka has been completed. కల్కి చైతన్య లోకంలో లోకం ప్రయాణము ముగిసింది. And we all are meditating for 2 minutes. మనం అందరం ఒక్క నిమిషాలు ఈ చైతన్యంతో ధ్యానం చేద్దాం. Yes, masters. Thank you. Thank you. Thank you.